కామాతురాణం నభయం నలజ్జ. మై డియర్ ఫ్రెండ్స్, కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి మనుషులకి భయం గాని సిగ్గు గాని ఉండవు, దానితో పాటు జ్ఞానం కూడా ఉండదు. ఈ విషయం ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే గారు ఒక మహిళతోటి పెట్టుకున్నటువంటి అక్రమ సంబంధం రోడ్డు మీదకు వచ్చి ఎంత నవ్వుల పాలు ప్రజాస్వామ్యాన్ని చేశారంటే, వాళ్ళిద్దరూ కలిసి అంత భయంకరంగా ప్రజాస్వామ్యాన్ని నవ్వుల పాలు చేశారు. ఇదే విధంగా ఇలాగే ఇంతకు ముందు కూడా ఒక ఎంపీ, ఇప్పుడు ఎవరైతే దీన్ని బయట పెట్టారో వాళ్ళ పార్టీలోనో ఒక ఎంపీ కూడా ఇలాంటి దరిద్రమే పడితే, ఆ దరిద్రాన్ని మొత్తం అందరికీ చూపించి చీల్చి చెండాడిన తర్వాత అయినా సరే ప్రజాప్రతినిధులకు బుద్ధి సిగ్గురాల. మళ్ళీ అదే వీడియోలు, మళ్ళీ అలాంటి సంఘటనలు, అలాంటి దరిద్రాలనే జనంలోకి తీసుకొచ్చి పెడతా ఉన్నారు. బుద్ధుండక్కర్లేదా? అరే, మీరు ప్రజాప్రతినిధులు అన్న సంగతి మర్చిపోతున్నారా అయ్యా? నాకు అర్థంగా కడుగుతాను. అంటే నోటికి ఓటు కొనుక్కున్నాం కదా, మేమేం చేసినా చెల్లుతుంది అనుకుంటే పరువులు ఇట్లాగే రోడ్డు మీదకి వస్తాయి. ఆ మహిళ గురించి మాట్లాడాలి. ఎంత చక్కటి స్టోరీ చెప్పావమ్మా నువ్వు. చాలా అమాయకత్వంగా మాట్లాడినావు నువ్వు. నేను ఎందుకంటే, మీరు ఏమన్నా మాట్లాడండి మై డియర్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఆడపిల్లలకి ఇచ్చినటువంటి స్వేచ్ఛని ఏ విధంగా దుర్వినియోగం చేసి చివరికి వీళ్ళు ఇదే మహిళల స్వేచ్ఛని, ఆడపిల్లల స్వేచ్ఛని చివరికి మళ్ళీ ఏ దుస్థితికి దిగజారుస్తారో అన్న భయం కూడా నాకుంది. కాబట్టే నేను మాట్లాడుతున్నాను. ఆవిడికి భర్త లేడు, భర్త నుంచి దూరంగా ఉన్నా. ఆవిడ చెప్పిన స్టోరీ నుంచే మాట్లాడుతున్నా నేను. నా భర్తకి దూరంగా ఉన్నాను, నాకు ఒక కొడుకున్నాడు, నేను ఒంటరిగా ఉన్నానని తెలుసుకొని నా దగ్గరకు వచ్చి నేను చూసుకుంటానన్నాడు. ప్రజాప్రతినిధిగా ఫ్రెండ్షిప్ చేశాను నేను. ఆ తర్వాత నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిన తర్వాత సడన్ గా ఏదో జరిగింది. ఆ కారులో ఉన్న సీటు అడ్జస్ట్ చేసేదాకా ఈవిడ అక్కడే ఉంది. బాగా కొట్టిన తర్వాత జరిగింది. కొట్టినప్పుడు గాయాలయ్యమ్మా. ఎప్పుడెప్పుడవో ఫోన్ కాల్ రికార్డ్స్ నీ దగ్గర ఉన్నాయి. మరి ఆ రోజు అతను కొట్టినప్పుడు కనీసం నీ ఒంటి మీద గాయాలేవి? ఆ రోజు ఎందుకు వీడియోలు తీసి పెట్టుకోలేదు? ఆ రోజు ఎందుకు వాయిస్ మెసేజ్లు తీసి పెట్టుకోలేదు? ఎక్కడైనా సరే వాయిస్ మెసేజ్ల్లో ఎక్కడైనా సరే ఈ సంఘటన జరిగింది అనేటటువంటిది ఎక్కడైనా ఉందా? ఒకటి. రెండో విషయం ఏంటంటే, చెప్పిన స్టోరీలు దరిద్రమైనటువంటి స్టోరీలు వినడానికి ఇక్కడ జనం ఏమి పని పాట లేకుండా కూర్చున్నారా? నాకు అర్థంగా కడుగుతా. ఎంత దరిద్రంగా రాజకీయం తయారయ్యిందంటే, బ్రోకర్ల కంటే హీనంగా తయారవుతున్నారు. నేను అందరినీ మాట్లాడతలేదు మై డియర్ ఫ్రెండ్స్. నాకు చాలా మంది ఎమ్మెల్యేలు తెలుసు, చాలా మంది ఎంపీలు తెలుసు, అద్భుతమైన వ్యక్తులు తెలుసు నాకు. ఇంత దరిద్రమా? అరే, రాజకీయం అంటే రంకుతనమా? రంకు భాగవతాల కింద తయారు చేశారా? నేను ఒక జర్నలిస్ట్ గా నేను ఈ మాటలు మాట్లాడకూడదు, కానీ అసహ్యం పుడతా ఉంది నిజంగా. అరే, ఇంతకు ముందు ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ఒక ఎంపీ కూడా ఇదే దరిద్రం పడితే వాడిని చింకి చాట చేసి రోడ్డు మీద వేశారు. కనీసం అప్పుడన్నా బుద్ధి జ్ఞానం రావాలి కదా. అందుకే అన్న, కామాతురాణం నభయం నలజ్జ. ఆ కామం కళ్ళు నెత్తికెక్కిన వాడికి, కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి వాడికి ఎదురుగుండా కామం తప్ప, వాంఛలు తప్ప ఇంకేం కనపడవు. అరే, ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అరే, జనంలోకి మీరు ఎలా వెళ్ళదలుచుకున్నారు? ఏం చేయదలుచుకున్నారు? పెళ్లి కానాడు పెళ్లి చేసుకోవచ్చు కదా నాయన. హాయిగా పెళ్లి చేసుకున్న భార్యతో కాపురం చేయొచ్చు కదా. ఎవరో భార్యను తీసుకొచ్చి కాపురం చేసుడేంది? నీకు అంత గొప్ప మనసు ఉంటే ఒక పిల్లాడి తండ్రి పెళ్లి చేసుకుని ఇవన్నీ చేయాల్సింది కదా. ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇవాళ ఈ దరిద్రం మాకెందుకు అని అడుగుతున్నాను నేను. జనం ఏమని అర్థం చేసుకోవాలి? ఈ రాజకీయాలు ఎటుపోతున్నాయి, ఏమవుతున్నాయి? ఇవి ఎలా ఉన్నాయంటే, ఇవాళ ఇక్కడ జరిగింది ఒక దగుల్బాజీతనం. ఒక ప్రజా ప్రతినిధి అయ్యుండి ఒక మహిళ పట్ల ఇలా బిహేవ్ చేయడం, మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం అనేది ఒక అనైతికమైతే, ఒక మహిళ అయ్యుండి ఒక ప్రజాప్రతినిధితోటి ఇలా బిహేవ్ చేసి రోడ్డు మీదకి వచ్చి ప్రజాస్వామ్య విలువల్ని కాలరాయడం అనేది ఆ మహిళ చేసినటువంటి దగుల్బాజీ పని. ఏమ్మా, తర్వాత ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత నాకు మా వాళ్ళు పంపారు. ఫస్ట్ ఈ అమ్మాయి మాట్లాడిన వీడియో, తర్వాత ఇదేంటి న్యూస్ వీడియో, తర్వాత ఇంకొక వీడియో పంపించారు. అమ్మా, అసలు ఈ వీడియోలో మాట్లాడిన మనిషేనా అంటే, ఆయన కొట్టాడు, నేను ఏమి కాదనలేకపోయాను, నేను పడిపోయాను, స్పృహ తప్పాను, సీట్ అడ్జస్ట్ చేశాడు, తర్వాత అడ్జస్ట్ చేసుకుని ఎన్ని మాట్లాడిన ఆమె ఇంకొక వీడియోలో ఒక జర్నలిస్టుని అమ్మ నా బూతులు తిడుతుంది ఆమె.
చేస్తాను. ఇప్పుడు తెలుసా ఈరోజు నేను చెప్పానా? నేను ఏమైనా చెప్పానా నీకేమని? ఈ రోజు నీకేమైనా చెప్పాను నీకేమని? నేను నీకేమైనా చెప్పాను నీకేమన్నా? ఏమి చెప్పాను ఇక? ఏమి చేశారా? నా ఫేస్బుక్ లో డౌన్లోడ్ చేయడానికి శివారెడ్డికి నీకు ఏం సంబంధంరా? ఆడలేదో గొడవ పడుతున్నావు నీకెందుకురా? నీకెందుకు? నీకెందుకు అనేస్తావురా? నేను చెప్పాను నీకు ఏమిటి నడుస్తాను ఇప్పుడు యూ స్పిల్ ద బీచ్ రైట్. నువ్వు చెప్తేనే వేస్తాము అనేసి నేను అడిగి నేను చెప్పాను. ఏమని చెప్పింది? నువ్వెవరురా నా ఫేస్బుక్ లో ఫోటోస్ డౌన్లోడ్ చేసుకోవడానికి? నా ఫేస్బుక్ నేను వాడకూడదా? ఇన్స్టాగ్రామ్ వాడకూడదా? చెప్పు. ఎవరో ఇన్ఫ్లుయెన్స్ కదా? అమ్మరా బూతులు. ఒక ఆడపిల్ల అలా మాట్లాడదేమోనండి, నిజం చెప్తున్నాను. మంచి ఆడపిల్ల అలా మాట్లాడదు, సంస్కారం ఉన్న ఆడపిల్ల అలా మాట్లాడదు. ఎన్ని బూతులు మాట్లాడుతూ ఆ జర్నలిస్టును కూర్చోబెట్టి తంతుందామె. అంటే ఎంత రౌడీయిజము! అంత రౌడీయిజం ఉన్నటువంటి ఆడపిల్లని ఒక ఎమ్మెల్యే ఊరి చివరికి తీసుకుపోయి దాన్ని ఏమంటారు, ఆ కారులోనో సీట్లు అడ్జస్టులు చేసేంత ధైర్యం ఒక ఎమ్మెల్యేకి ఉంటదమ్మా? ఎందుకంటే వాడు ప్రజాప్రతినిధి. వాడికి ఎక్కడో ఒక మూల భయం ఉంటది. నువ్వు సందేహకుండా అటు రాడు. ఒకవేళ బలవంతంగా చేసి ఉండనట్టయితే నిజంగా ఆ పిల్ల రెండే విషయాలు జరుగుంటాయి. న్యాయస్థానానికి వచ్చేది, లేదా పెద్దల సమక్షంలో పెట్టేవారు. ఇది ఖచ్చితంగా బయటికి ఆ రోజే వచ్చేది. అన్యాయం జరిగిన రోజున ట్రాప్ నువ్వేసావు, వాడు దాంట్లో పడ్డాడు. ఇప్పుడు వాడు ఇరుక్కున్నాడు, నువ్వు గిలగలా కొట్టుకుంటున్నావు జనం నోళ్లలో పడి. ఏమనుకుంటున్నారు? ఇది 200% మిత్రులారా, ఇది హనీ ట్రాప్. హనీ ట్రాప్ ఈఎంఐ వేసి తప్పు చేస్తే ఆయన సొంతపోస అంటే అంత సీన్ ఏం లేదండి. ఎంత హనీ ట్రాప్ వేస్తే ఏమన్నా చిన్న బొప్పాయా? ఏం జరుగుతుందనేది తెలియకుండా ఉండడానికి, కనిపించిన ఆడదాని వెనమాల అంతా పడిపోవడానికి సిగ్గు, బుద్ధి, లజ్జ లేదు ఈ జాతికి. ఇలాంటి జాతికి ముఖ్యంగా చెప్పాలంటే బుద్ధుందా? ఒక ప్రజాప్రతినిధివయ్యా, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒకానొక ఉన్నతమైనటువంటి చట్టసభల్లో కూర్చున్నటువంటి ప్రజాప్రతినిధివి నువ్వు. కనీసం బాధ్యత లేదా నీకు? అరే, ఇవాళ మీరు చేసే పనులు చూస్తుంటే రాజకీయ నాయకులంటే ఎవరినో చూసినట్టుంది. రాజకీయ నాయకుల్ని పవిత్రంగా చూడాలని అనిపించే భయం వేస్తుంది. ఇది మీలాంటి వాళ్ళని, ఎక్స్పెషల్లీ మీలాంటి వాళ్ళని. మాకు బోళ్ళని తెలుసు, బోళ్ళని దరిద్రాలన్నీ మేము విన్నాము, విన్నో. కానీ ఇదే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల్లో గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు రా నాయన. మహిళల్ని గౌరవించేటటువంటి ప్రజాప్రతినిధులని నేను చూపించను. ఎంతమంది ఉన్నారు నేను చూపించను. ఒక ఆడది దగ్గరికి రాగానే అరే పిల్ల తల్లి అని కూడా చూడుకోకుండా పెళ్లిగానేది నువ్వు ఓడమైందిరా? ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా అసలు? అసలు నువ్వున్న ఎమ్మెల్యే పదవి ఏంటది? ఏమనుకుంటున్నారు అసలు మీరు? నేను ఇక్కడ ఒకటే అడుగుతున్నాను మై డియర్ ఫ్రెండ్స్, జీవితంలో కష్టపడి పైకి వచ్చినటువంటి వాడు, ఇక్కడ జనాలకి సేవ చేయాలనుకున్న చిత్తశుద్ధి ఉన్నవాడెవడు కూడా ఇలాంటి అనైతికమైనటువంటి పనుల జోలికి పోడు. వీళ్ళందరికీ ఏంటంటే నాయకుల్ని చూసి వీళ్ళకి పుక్కిటగా ఎంపీలు ఎమ్మెల్యేలు అయిపోతున్నారు చూసారా? సర్పంచ్ నుంచి డైరెక్ట్ గా ఎమ్మెల్యే. ఇతన్ని చూసి ఎవరు ఓటేయలేదండి. ఇతనికి ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆ నాయకుడిని చూసి ఓటేశారు. ఏమయ్యా, కనీసం కొంచెమన్నా బుద్ధి ఉండాలి కదా. మాట్లాడితే మా నాయకుడిని చూసి మా నాయకుడిలాగా ఎదగాలని అని అన్నావు. మీ నాయకుడు డిప్యూటీ సీఎం కింద ఉన్నాడు, గర్వపడే స్థానంలో ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా భార్యను తీసుకొని వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉండాల్సినటువంటి పద్ధతుల్లో ఉంటున్నాడు. నీకేం మాయ రోగం వచ్చింది? ఒక డిగ్నిటీ ఆయన ఎంత ఇదిగా మెయింటైన్ చేస్తున్నాడు. ఇంకొక విషయం ఇక్కడ ఏంటి అనంటే, ఈ మహిళలకు ఉన్నటువంటి స్వేచ్ఛని ఇలా దుర్వినియోగం చేసి మహిళలంటే చిన్న చూపు చూసేటటువంటి ఇలాంటి మహిళల్ని ఏమనాలి? ఏమ్మా, అంత చిన్న పిల్లవా? ఒక బిడ్డ తల్లివయ్యుండి ఒకళ్ళకి డైమండ్ రింగ్ ఇచ్చా, వాచి ఇచ్చా, 7 లక్షలు ఇచ్చా అంటే ఎందుకు ఇచ్చావమ్మా నువ్వు? ఎందుకు ఇచ్చావు? ఒక ఆడదాన్ని బలవంతంగా లోబరుచుకున్నటువంటి ఒక మగాడిని ఎలా నమ్మావు నువ్వు? ఎందుకు ఇచ్చావు? అంటే నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడని చెప్పేసి ఇచ్చానని అనుకోవచ్చు. నీ భర్తకి నువ్వు విడాకులు ఇవ్వలేదే? ఇవ్వకుండా అతను నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడని అనుకున్నావు? అలాగే అతనికి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి మనిషికి నువ్వు డైమండ్ రింగ్ ఎందుకు దొరికినావు? ఏంటివన్నీ?
ఇవాళ నువ్వు ఇవన్నీ బయట పెడుతున్నవి, ఇవన్నీ అడిగేటటువంటి ప్రశ్నలు కాదా? ప్రజాస్వామ్యాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీలాంటి ఆడవాళ్ళును, ఆ ప్రబుద్ధుడు లాంటి మగాళ్ళందరూ కలిసి? ఆ! సిగ్గుమాలిన జీవితాలు, సిగ్గుమాలిన ఆటలు. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నాను ఆ మహిళకి, సదరు మహిళకి. నువ్వెంత స్ట్రాంగ్‌గా ఉన్నావో ఒక వీడియోలో చూసా నేను. కానీ ఈ సిట్యుయేషన్‌లో రజనీకాంత్ గారి డైలాగ్ నాకు బాగా ఇష్టం. అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటా నేను. అతిగా ఆశపడ్డ మగాడు, అతిగా ఆవేశపడ్డ ఆడది బాగుపడ్డట్టు చరిత్రలో లేదని. నీ ఆవేశం జర్నలిస్ట్ దగ్గర చూశానమ్మా. ఆ ఆవేశంలో ఏం కనపడిందో చెప్పమంటావా? నేనేదైనా చెయ్యగలను. నేను ఎవడినైనా గెలవగలను. నన్ను చూస్తే ఎవ్వడైనా సరే దడవాల్సిందే. నేను ఎవ్వడినైనా గ్రిప్‌లో పెట్టుకోగలను అనేంత అహంభావము, అహంకారము నీలో ఉంది. ఒక మహిళ మాట్లాడవలసినటువంటి భాష కాదమ్మా అది. ఒక మగాడి దగ్గర. అది కూడా ఎవరి ముందు మాట్లాడావు? ఒక సైడ్ ఆఫ్ ది కాయిన్ నువ్వు నటిస్తే, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఒరిజినాలిటీని బయటికి తీసేటటువంటి ప్రపంచం ఇవాళ చాలా పెద్దది. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా చాలా మంది ఆడవాళ్ళకి నేను చెప్తున్నా. నా జీవితము, నా ఇష్టము, మీరెవరు మాట్లాడడానికి అనుకున్న జీవితాలన్నీ ఏదో ఒకరోజు ఇలా బొక్కబోర్లానే పడతాయి. కొంతమంది ఇలా బయటకొచ్చి ఇంకా నాశనమవుతారు, నవ్వుల పాలవుతారు. బయటికి రాని వాళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడ్చి చస్తారు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ కౌన్సిలర్‌గా, ఒక మోటివేషనల్ స్పీకర్‌గా నా దగ్గరికొచ్చేటటువంటి కేసులు, నాకు తెలిసినన్ని కేసుల్లో మీకెన్ని తెలుసు? మీరేం చూసారసలు ప్రపంచాన్ని? చాలా మంది వాళ్ళ యువత మాట్లాడేస్తా ఉంది. వాళ్ళ జీవితం వాళ్ళిష్టం. నిజమే. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యము అలాగే ఒక ధర్మాన్ని అనుసరించి నడుస్తున్నటువంటి ఈ సమాజము ఎవడిష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతకడానికి వీల్లేదమ్మా. వాళ్ళిష్టము, వాళ్ళ జీవితం అన్నప్పుడు యువతల వాళ్ళు కూడా నా ఇష్టం, నా జీవితం అనుకోని ఏమైనా చేసి సమర్థించుకున్న రోజున దాన్ని అన్యాయం అనడానికి నీకు హక్కు లేదు. ఎప్పుడైతే సమాజానికైనా, అలాగే వ్యక్తికైనా, వ్యవస్థకైనా ఒక సరిహద్దుంటుంది. సరిహద్దులు దాటి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే నష్టం ఎవరికి? దాటిన వాళ్ళకే. సరిహద్దుల్ని గీసేటటువంటిది సంస్కారము, సంస్కృతి. ఎక్కడికి పోతున్నాయండి? ఆడపిల్లలకి మితిమీరినటువంటి స్వేచ్ఛని నూరిపోసినటువంటి ఈ సమాజము, అలాగే మగవాడికి ఆడవాళ్ళ పట్ల గౌరవం నేర్పనటువంటి కుటుంబము, అదే సమాజం కూడా. ఆ ఎమ్మెల్యే గారి తల్లిగారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అమ్మా మీరు మీడియా ముందుకొచ్చి అంత ఇదిగా ఏడుస్తున్నారే, మరి సంవత్సరంన్నర నుంచి ఆ పిల్ల మీ ఇంటికొచ్చి పోతున్నప్పుడు ఇంతెందుకు భరించారు మీరు? అన్ని నెలల కిందటే మీరు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ పెడితే, పోలీసులు ఒక ఎమ్మెల్యే గారి మదర్ కంప్లెయింట్ తీసుకోలేదు అనంటే వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? అసలు మీ కొడుకు అమాయకుడు అని మీరు మాట్లాడుతున్నాడు. అతను అమాయకుడైతే అసలు ఆ అమ్మాయి ఎందుకొస్తుంది? ప్రశ్నలున్నాయమ్మా. అలాగే జరిగినటువంటి విషయానికి నీ బిడ్డ తప్పు లేదు అని వాదించడంలో తప్పు లేదు. ఎందుకంటే నువ్వు కన్న తల్లివి. కానీ నీ దగ్గరే లోపముంది. నీ దగ్గరే లోపముంది. బిడ్డ ఎదిగే కొద్దీ తల్లి కొన్ని బాధ్యతలు చెప్పాలి. పెళ్లి చేయకుండా అతగాడిని వదిలేసావు. అదే సర్టెన్ ఏజ్‌లో గనక పెళ్లి చేసి ఉండున్నట్టయితే, ఒక మంచి పిల్లను చూసి పెళ్లి చేసి ఉండున్నట్లయితే, ఈ ప్రమాదము బహుశా ఇంత తొందరగా నీకొచ్చేది కాదేమో. అలాగే చిన్నప్పటి నుంచి కూడా పరాయి ఆడపిల్లని గౌరవంగా చూడడం అనేటటువంటిది నువ్వు నేర్పి ఉన్నట్టయితే, నీ బిడ్డ ఈ ఆడపిల్ల ఉచ్చులో పడుండుండేవాడు కాదు. ఇక్కడ కొంతమంది ఆ పిల్లది మొత్తం తప్పు అని చెప్పేసని ఆ అమ్మాయిని మాట్లాడుతున్నారు. వీడు వెధవ కాబట్టి వీడిదే తప్పు అని మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. 2 చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది. ఇలాంటి విషయాల్లో. అన్నిట్లో కాదు సుమా. ఇలాంటి విషయాల్లో. ఒక ప్రజాప్రతినిధిగా సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి పడేశాడు. ఏ హక్కుంది? మళ్ళీ పర్వాలేదు. మళ్ళీ ఇంకొక ఎమ్మెల్యేగా నుంచుంటాడు. ఈసారి ఎంపీగా నుంచున్నా కూడా మనాళ్ళు కులం చూసో, నాయకుడిని చూసో ఓట్లేస్తారు తప్ప క్యారెక్టర్‌ని చూసి మాత్రం ఎవ్వడు ఈ దునియాలో ఓట్లేయడు భారతదేశంలో. మనం ఎన్నుకున్న ప్రతినిధులు ఎలా ఉన్నారో అద్దం పడుతుంది.
అరే సిగ్గు లేదా మీకెవరికి కూడా ప్రజాప్రతినిధుల్లో కొంతమందికి ఇలాంటి వెధవేషాలు వేసే వాళ్ళకి గుర్తు పెట్టుకోండి, ఒక ఐ మిమ్మల్ని ఎప్పుడూ కూడా వెంటాడుతుంది, అదే నిఘా. అరే నీ ఇంటెలిజెన్స్ నీకు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీ ఇంటెలిజెన్స్ నీకు ఫేవర్ చేయొచ్చేమో, కానీ నీ ఇంటెలిజెన్స్ కంటే పవర్ఫుల్ గా పనిచేస్తుంది ప్రతిపక్షం. ఆ ప్రతిపక్షం యొక్క డేగ కన్ను నుంచి తప్పించుకోవాల్సిన దుస్థితి ఇవాళ మీకు తగలడింది. ప్రతిపక్షం ఉంది, ఒకటి ఉంటదని ఎవడు మర్చిపోయాడండి. ఆ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇవే వేషాలు, ఈ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇదే వేషాలు. పార్టీలు కాదు, ఇలాంటి మనుషులు, ఇలాంటి ప్రజాప్రతినిధులు. ఖచ్చితంగా ఎదుటివాడు నువ్వు ఎక్కడ దొరుకుతావా అని నూలు పోగు తీసి మరీ ఎదుగుతాడు. ఎక్కడ సందులో దాక్కున్నావా అని. ప్రతి ఒక్క క్షణము కూడా డేగ కన్ను నీ మీద ఉంటుంది, నిఘా కన్ను. కేవలం ఇంటెలిజెన్స్ మాత్రమే కాదు, ప్రతిపక్షానిది కూడా. భయం లేదు మీకెవరికి. ఎందుకంటే నోరేసుకొని పడిపోదాం, ఇష్టం వచ్చినట్టు ఎవడికి పడితే వాడు ఆ యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసేసుకొని విలువలు లేకుండా మాట్లాడడం అనేటటువంటిది ఒకటి మొదలు పెట్టేశారు కదా. భాష ఎలా వాడాలో కూడా ఎవరికి తెలియదు కదా. ఎవరు పడితే వాడు ఫోన్లో పట్టుకుని ఏది పడితే అది మాట్లాడేయచ్చు. లకారాలు మకారాలు, ఆడవాళ్ళని తిట్టచ్చు, అలాగే మగవాడిని ఏమన్నా అనొచ్చు. అతడు ఎమ్మెల్యేనా, ఎంపీనా, లేకపోతే ఇంకొకట అవసరమే లేదండి. వాడు తిట్టమన్నాడు, నేను తిడుతున్నాను. వీడు ఎక్కడున్నాడో, వీడి విలువలు ఎక్కడికి పోతున్నాయో ఎవ్వడికి తెలియనటువంటి విషయం. అధికార పార్టీలో ఉన్న వాళ్ళు వెనకేసుకొస్తున్నారు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు తిట్టిపోస్తున్నారు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటి అనేది ఎవ్వడు మాట్లాడటం లేదండి. వ్యవస్థని అపహాస్యం చేసి పారేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది పబ్లిక్, ప్రజలు. మీరు ఓటు వేసేటటువంటి మీ నాయకులు ఎలాంటి వాళ్ళు, నాయకుడిని చూసి ఓటేస్తున్నారు లేదా కులాన్ని చూసి ఓటేస్తున్నారు తప్ప వాడి క్యారెక్టర్ ఏంటి, ఆమె ఏంటి అని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఫలితమే ఈ దరిద్రాలు. శిక్ష ఎవరికి? ప్రజాస్వామ్యం ఈ రోజు నడి రోడ్డులో అపహాస్యం చేసి పడేశారు. సిగ్గు లేకుండా ఎలాంటి ప్రవర్తనలతోటి ప్రజాప్రతినిధులు ఇవాళ మీడియాలు ఎక్కుతున్నారు అంటే భయం వేస్తుందండి. నిజంగా భయం వేస్తుంది. ఇవన్నీ చూస్తూ ఏదో ఒక రోజు నేను సన్యాసం పుచ్చుకుంటానేమో, ఇది మాత్రం గ్యారంటీ. ఎవరు పడితే వాళ్ళు, ఏది పడితే అది. అరే ఒక జర్నలిస్ట్ అవ్వాలంటే ఒక డిగ్రీ ఉండాలి, జర్నలిస్ట్ అవ్వాలంటే ఒక ట్రైనింగ్ ఉండాలి, అలాగే జర్నలిస్ట్ అవ్వాలంటే ఒక భాష ఉండాలి, అలాగే కొన్ని నైతిక విలువలు ఉండాలి. ఇవాళ ఏం నడుస్తుందండి? ఏం నడుస్తుంది? ఇలాంటి ఎలా ఉందంటే గొంగళిలో అన్నం కలుపుకొని తింటూ వెంట్రుకలు వస్తున్నాయని బాధపడుతున్నట్టుగా ఉంది మాలాంటి వాళ్ళు. గొంగళి చుట్టి అన్నంతో సహా గొంగళిని చుట్టన్న పక్కన పడేయాలి, గొంగళి మార్చి ఇస్తారన్న వేసుకోవాలి. ఎవరేస్తారు? ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు అంత పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి విస్తరిని వేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే నాయకులు, మహాత్ములందరూ పంపించేశాం మనం. చూడాలి ఎవరొస్తారో, ఎవరు నిలబడతారో. వాళ్ళ కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. భారత్ మాతకి జై.